శివ శివ బొక్కింటనే ముక్కంటి తండ్రినే మాయం చేశారు, కొడుకును కొలువు తీర్చారు. గుంజల్ పహాడ్లో ఆలయ వివాదం. రెండు చోట్ల శివుడు ఎందుకని ఒకచోట మాయం? రెండు వర్గాల మధ్య రాసుకున్న వివాదం. పల్లెల్లో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే గ్రామాల్లో ఇప్పుడు వింత వివాదం నెలకొంది. దేవుని పేరుతో రెండు వర్గాల మధ్య చిచ్చు రాసుకుంది. ఓ గ్రామం రెండు శివాలయాలకు ఎందుకు అంటూ మొదలైన గొడవ ఇప్పుడు ఏకంగా శివలింగం మాయం అయ్యే వరకు దారితీసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి పాత విగ్రహాలు. శివాలయానికి కుడివైపు వినాయకుడు, ఎడమవైపు కుమారస్వామి ఉంటారు. హిందూ శాస్త్రం ప్రకారం ఏ శివాలయంలో అయినా సరే ఇక్కడ ఈ వినాయకుడిని ఇక్కడే ఉంచిండ్రు, వేరే వినాయకుడిని అక్కడ పెట్టిండ్రు. అట్లా ఉట్టిగా పెడితే మన హిందూ సిద్ధాంతం ప్రకారం కాదు, శాస్త్రోక్తంగా పెడితే మనం దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తాం. ఈ విగ్రహాన్ని ఇక్కడనే ఉంచిండ్రు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం గుంజల్ పహాడ్ గ్రామం. ఇక్కడ ఒకే గ్రామంలో రెండు శివాలయాలు ఉండటాన్ని ఓ వర్గం తప్పుబట్టింది. ముక్కంటి ఒక్కడే కదా, మరి ఒకే ఊర్లో రెండు శివాలయాలు ఎందుకు అన్న వాదనతో నూతనంగా నిర్మించిన ఆలయంలోని శివలింగాన్ని తొలగించి ఆ స్థానంలో ఏకంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 30 మంది వ్యక్తులు ఆలయ తాళాలు పగలగొట్టి శివలింగాన్ని తరలించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై గ్రామ సర్పంచ్ వెంకటయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం దైవ కార్యమే కాదు, తనపై ఉన్న కక్ష అని, తాను దళితుడిని కావడంతో వివక్షత చూపుతున్నారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక కొందరు రాజకీయ నేతల హస్తం కూడా ఉంది అని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈరోజు గుంజల్పాడు గ్రామంలో ఆంజనేయ స్వామి ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శివాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఈరోజు ఉదయం దాన్ని తీసుకుపోవడం అనేటువంటి జరిగింది. తీసుకుపోయిన తర్వాత దాని ప్లేస్లో చిన్న వినాయకుని విగ్రహం పెట్టడం అనేటువంటి జరిగింది. హిందూ శాస్త్రం ప్రకారం శివలింగాన్ని పెట్టాలన్నా, విగ్రహం పెట్టాలన్నా ఈ యొక్క మూత సైజును బట్టి, శాస్త్రం బట్టి, పురోహితుడు వచ్చి దాని పద్ధతిని బట్టి ఈ విగ్రహం హైట్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలని పెట్టాలి. ఇక్కడ వినాయకుని పెట్టినందుకు వ్యతిరేకం కాదు మేము. కాకపోతే ఏంటంటే ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగాన్ని, సరే మా ఊర్లో రెండు శివాలయాలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మేము ముందు కూడా ఇక్కడ శివాలయం ఏర్పాటు చేసినాం కాబట్టి ఇది ఖాళీగా ఉండొద్దు అనే ఉద్దేశంతో శివుని పెట్టడం జరిగింది. సరే ఆ దేవుడైనా ఈ దేవుడైనా అందరం పోయి మొక్కుతున్నాం. కాకపోతే ఏమైందంటే ఈడ ఆ శివలింగం ఉండగా ఈ శివలింగం ఎందుకు అనే ఉద్దేశంతో ఈ శివలింగాన్ని తరలించకపోవడం అనేటువంటి జరిగింది. దాన్ని ఈరోజు గంగార్పణం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆ భగవంతుడు ఈశ్వరుడు చూసుకుంటాడు. కాకపోతే మాకేందంటే అండలేదు. మేము ప్రజలం, సామాన్య ప్రజలం, మేము భక్తులం మాత్రమే. ఒక హిందువులుగా మేము ఏ రాయికి బొట్టు పెడితే ఆ రాయిని మేము లింగం అంటాం, నరసింహస్వామి అంటాం, శివుడు అంటాం. ఈరోజు మా పరిస్థితి ఏంటంటే మాకు భద్రత లేదు, మాకు ఎవరి అండ లేదు. మాకు అండదండ లేనందుకు ఈరోజు ఏమైందంటే వాళ్ళు వచ్చి శివలింగాన్ని తీసుకుపోవడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క చర్యను ఏమంటే ప్రతి ఒక్క హిందూ వ్యక్తి కూడా అలాలు బద్దలు కొట్టి మరీ తీసుకుపోయినరు. ఈ విధంగా దీన్ని పండకేసి ఇట్లా లాక్కుంటూ తీసుకెళ్ళిండ్రు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విషయంలో మరి మాకైతే మరి సిబ్బంది అయినా ఎవరైనా సరే దీన్ని స్పందించి మాకు అండగా నిలుస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు ఎందుకంటే మాకు రాజకీయం చేయము, రాజకీయ నాయకులం కాదు. ఎందుకంటే ఈరోజు మేము ఈ వీడియో మీకు మాట్లాడుతున్నామంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా దేవుళ్ళకే వాళ్ళు భయపడలేదు, రేపొద్దు మా పరిస్థితి ఏంటని కూడా మాకు భయం అవుతుంది. మొత్తం కిడ్నాప్ సార్ ఆయన చేపించుకోం. ఇంతకుముందు ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల కింద మా 2015లో ఇదే బ్యాచ్ కిడ్నాప్ చేశారు. ఎవరు? మా తమ్ముని కిడ్నాప్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు కఠినంగా చర్య తీసుకుని అది చేసుకుంటే పొద్దుగాల తీసుకుపోయి సాయంత్రం 4 గంటలకు పోలీసు వాళ్ళు వాళ్ళకి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిండ్రు. అటువంటి న్యూస్ పేపర్ కూడా వచ్చింది. అప్పుడు కూడా అలసలు చేసిండు ఆయన. రాజకీయ శంకర సారు సిఐ ఉండే. ఈ కిడ్నాప్ చేసుకోము, ఈ దౌర్జన్యాలు చేసుకోము కేకేకు బాగా అలవాటు, ఆయనకు కృష్ణయ్యకు. ఇది ఎందుకు, ఈ దౌర్జన్యం ఎందుకు, నీకు ఇంత అది ఎందుకు? ఇప్పుడు మేము సర్పంచ్ గెలిచినందుకేనా నీకు ఇదంతా బాధ?
రెండు ఇప్పుడు శివలింగాన్ని ఎత్తుకపోయినావు, ఫస్ట్ మనిషిని కిడ్నాప్ చేసినావు, చేపించినావు, అదే బ్యాచ్ తోటి. ఇప్పుడు అందులో ఏ పెద్ద శిక్ష వాళ్ళలేదు, వాళ్ళకి ఏ పెద్ద అది భయం లేదు. ఇప్పుడు శివలింగాన్ని ఎత్తుకపోతున్నారు. దీన్ని అందరు దృష్టిలో పెట్టుకొని సమన్యాయం పూర్తి చట్టం కూడా దీన్ని గట్టి చర్చ తీసుకుపోయిన శిక్ష వాడి గట్టిగా వాళ్ళకి అది చేస్తే బాగుంటుందని మీడియా మిత్రులను కోరుతున్నాను. నమస్తే. గుంజల్పాడు గ్రామంలో ప్రతిదానికి చిన్నదానికి పెద్దగా చేసి ఇష్యూ చేసి ప్రతిదాన్ని ఇట్లనే ఇష్యూ చేసి గందరగోళం లేపి ప్రతిదాన్ని నడిపిస్తున్నాడు. దీని వెనుక ఉన్నది మాజీ ఎంపీటీసీ సత్యంరెడ్డి కేకే కృష్ణ ఉన్నాడు. కేకే కృష్ణ అంటే అది మాకు అర్థం కాదు. కేకే అంటే మా తన కరకృష్ణ అంటారు ఆయన, కానీ కేకే అంటే ఆయనకి తెలియాలి, ఆయన అడ్రస్ ఏం మార్చుకున్నాడు. అయితే ప్రతి ఇష్యూలో ఏదన్నా తీసుకొని ఇష్యూ చేసి చేసుకొస్తారు. ప్రజెంట్ ఏమైందంటే ఇప్పుడు ఈ సంవత్సరం క్రితమే ఆంజనేయ టెంపుల్ శివాలయం కట్టినాము, అందరు కలిసి కట్టినారు. గ్రామం అందరూ చిన్నలు పెద్దలు అందరు కలిసి కూర్చొని అందరు కట్టిండ్రు, అందరు తినమని చేసిండ్రు, అన్నీ కంప్లీట్ చేసిండ్రు, పూజలు అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఆ టైంలోనే శివాలయంలో అది ఆంజనేయ ప్రాణంగంలోనే రాముని విగ్రహము, రాముని టెంపుల్ స్థాపకం చేసిండ్రు. శివాలయం పెట్టాలనుకుని శివుని పెట్టాలని స్థాపకం చేసిండ్రు. ఆ టైంలో ఏమైందంటే మేము పెట్టిన గుడిలో శివాలయం పెట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ పెడితే అక్కడ రారనే ఉద్దేశంతో పెట్టనేయలేరు. ఆయన ఎన్నుకుండలో అందరిని ఎస్సీలను కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక చిన్న టూరిజంతో వేరే కుల పొలం దూషించి, లేకుంటే మేము అట్లా చేస్తాము, మేము కేసులు ఎక్కిస్తాము, మేము చెప్పిందే నడవాలనే ఉద్దేశంతో చేస్తుండే ఇవన్నీ. అయినా అప్పటికి కూడా అందరు సరిదిద్దుకొని మానుకొని నడవని ఎవరి మాట నడవని అనుకొని నడిచింది. ఆ పూజలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అక్కడ పూజలు చేస్తున్నారు, ఇక్కడ పూజలు చేస్తున్నారు. మొన్న ఈ శివరాత్రి కూడా మంచి భారతన మంచి పూజలు జరిగినాయి. అంత ఊరంతా మంచి సంతోషంగా ఉన్నారు. ఈ మధ్య విషయం ఈ ప్రజెంటు ఈ 2 నెలల టైంలో గవర్నమెంట్ నుండి కానీ లేకపోతే ఏదో సమస్య నుంచి ఊరూరుకు ఈ లైట్ల పంపిణీ జరిగింది. అందులో లైట్ల పంపిణీ జరిగిన తర్వాత మా ఊరు కూడా 5 వచ్చినాయి. ఆ టైంలో ఏమైందంటే ఏ చిన్న తండ కానీ ఊరు కానీ సర్పంచ్ ఆధ్వర్యంలో నడవాలి. సర్పంచ్కి తెలియకుండా స్తంభాలు వేయడం జరిగింది. ఆ ఇష్యూ ఆ టైంలో కూడా సర్పంచ్ కూడా ఏ విధమైన సరే ఊర్లోనే వేసినారు కదా, వేస్తే ఏని అన్నట్లనే కామ్స్గా ఉన్నాడు. అది వేసిన టైంలో దానికి బిల్ సందర్భంలో బిల్ కావాలి కాబట్టి ఈయన సిగ్నేచర్ అవసరం. సిగ్నేచర్ కొరకు పంపారు. సిగ్నేచర్ కొరకు పంపితే నాకు తెలియకుండా వేసినారు, నాకు సంబంధం లేదు, నేను పెట్టాను. మీరు ఎక్కడెక్కడ వేసుకున్నారో నాకు ఒక మాట కూడా, చిన్న మాట కూడా ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పలేరు. నేను ఎందుకు పెడతా సంతకం, నేను పెట్టానని పెట్టలేరు. దాన్ని కక్ష పట్టుకొని సరే మనము వాళ్ళు వేసి పోతే ఒక్కొక్క అనుకొని మళ్ళీ ఎమ్మెల్సీ నవరెడ్డి తను పోయి అడిగి మళ్ళీ 2-3 పోల్స్ తెచ్చి ఇక్కడ అవసరం ఉన్న దగ్గర టెంపుల్ దగ్గర కానీ అవసరం ఉన్న దగ్గర వేసింది. దాన్ని పట్టుకొని కూడా నా పొలంలో వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు అని చెప్పి దాన్ని పెద్దగా ఇష్యూ చేసి కంప్లైంట్ చేసినాం. రాజకీయ కక్ష తీసుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని వాడుతున్నారు. మేము ఇప్పుడు ఎవరిని వద్దంటలే. ఇంత వీళ్ళందరూ లేరా ఇప్పుడు? వద్దన్నమా ఎవరన్నా? ఎవరిని వద్దన్న? గుడి వీడైనా గుడి ఆడైనా మన ఊళ్ళో వద్దంటే వేరే ఊళ్ళో పోయి మొక్కమా, వేరే ఊరికి పోమా? అంతే. ఎక్కడైనా లేదు, కుల వివక్ష అనేదే లేదు ఇక్కడ. వాళ్ళు బేకంగా అరాజకం చేయాలని చెప్పి చేస్తున్నారు, కుల వివక్ష లేదు. రాజకీయ నాయకుల ఏం ఆడుతున్నారు, అది ఏం చేస్తున్నారు వాళ్ళకి లోపల. ఇంకోటి మాట్లాడేటోళ్ళు ఉంటే ధైర్యంగా బాధాపు వచ్చి ముఖానికి వచ్చి మాట్లాడాలి, 10 మందిలో కూర్చొని మాట్లాడాలి. దాపు నుండి చేసుకోమేంది ఇది? ఎవరిని రెచ్చగొట్టి ఎవరిని పంపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మేము కూడా ఇప్పుడు వాళ్ళు పొద్దుగాల 30 మంది వచ్చారు, మేము కూడా మాకు కూడా ఎరుకుంటే మేము 50 మంది 60 మంది తయారవుతారు. అప్పుడు ఎంత కొట్లాట అవుతుంది? ఏం జరుగుతుంది? ఊరు లేకుంటుందా? మేము సమారాజ్యంతో ఈ రోజు ఆ రోజు కూడా కొట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పటి వరకు కూడా. కొట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళు ప్రతిదానికి ఏదానికి ఇదే చేస్తారు. ఇంకోటి మీరు బాధపడేది వద్దంటే మీరు బాధపడేది, మిమ్మల్ని వద్దంటే బాధపడాలి. ఇంకోటి మేము ఈడ ఏం చేసినా, ఈ గుడి కాడ ఏం చేసినా, ఆ గుడి కాడ ప్రతి ఒక్కటి చేసినాం. ఎప్పుడు ఏం చేసినా, మొన్న శివరాత్రి రోజు కూడా ఈయన సర్పంచ్ గారు ఏం చేశారు? పవిత్రమైన దేవాలయంలో శివలింగాన్ని దొంగలించడమంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఇలాంటి అరాచకాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని సర్పంచ్ వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్ లక్ష్మయ్యతో పాటు పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులు ఒక వర్గానికి వత్తాసు పలకడం విడ్డూరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలియగానే చౌదరిగూడెం ఎస్ఐ విజయ్ తన బృందంతో రంగంలోకి దిగారు.
ఆ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తరలించిన వర్గంతో చర్చలు జరుపుతూ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గుంజల్ పహాడ్ ఇప్పుడు రెండు వర్గాల మధ్య రగిలిన శివయ్య పేరిట యుద్ధంతో భయం గుప్పెట్లో ఉంది. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. శాంతియుతంగా ఉన్న గ్రామాన్ని ఈ రాజకీయ కక్షలతోటి దీన్ని పొలిటికల్గా తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేసి ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నారు. ఇవన్నీ జరగొద్దని చెప్పి పోలీసులకు ఓ ఎమ్మెల్యే సార్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దృష్టికి పోయి మీడియా వాళ్ళకి నమస్కారము. నేను గుంజల్పాడు సర్పంచ్ని, నా పేరు వెంకటయ్య. అయితే శివాలయం ఆడ వేరుతో ఉండదు, ఈడ కూడా ఉండదు. అయితే ఆడ పూజలు చేస్తున్నాం, ఈడ పూజలు చేస్తున్నాము, అంతా కలిసికట్టుగా ఉండము. కలిసికట్టుగా ఉండి పూజలు జరుగుతుంటే ఏం చేస్తుంటే కొందరు దుండగులు ఎవరో వాళ్ళు ఈరోజు పొద్దుగాల చూస్తున్నాను అది తాళం ఇరగొట్టి ఈడ శివాలయం తాళం ఇరగొట్టి గేట్ తాళం ఇరగొట్టి ఒక ఆటోలా ఒక కార్లా వచ్చి వేసుకపోయారు. అయితే మాకు సమాచారం మంది వెంబడి వచ్చినాము. వచ్చేసి వాళ్ళు రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని గుడ్డలు పట్టుకొని ఎవడో సొర్రాని ఇట్లా ఆరాధన చేస్తున్నారట. అయితే భయపడి దూరం వెళ్ళిపోయింది లేడు వాళ్ళంతా. ఉన్నాక నాకు ఫోన్ చేసాం, నాకు సర్వసాబ్ ఇలా నడుస్తుంది, గుళ్ళ విసిరి జరుగుతుంది, ఇది తొందర అంటారు. ఆటోలో వేసుకొని కార్లు వేసుకొని పోతుంటారు వాళ్ళంతే. పోతుంటే ఏం చేయాలని చెప్పి ఎస్ఐ సార్కి ఫోన్ చేశాను. సార్ సార్ న్యూస్ జరుగుతుంది, శివాలయాన్ని ఎత్తుకోపోతున్నారు, మీరు జర తొందరగా ఆపుతారా, ఎవరు వాళ్ళు అంటే చెప్పి చేసి చెప్తా సర్పంచ్ సాబ్ అంట అన్నారు అని ఆయన ఫోన్ చేశాను. ఆయన ఏం మాట్లాడినా వాళ్ళతో మాట్లాడి ఆయన ఊళ్ళకి బండి పంపిస్తున్నప్పుడు వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. ఇది మామూలు విషయం కాదు సార్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాపాలి. ఒక హిందూ శివాలయాన్ని ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎక్కువ ఇస్తున్నాం మేము కోట్లు కార్యాలయం వాళ్ళ ఇంటికి పెట్టి వాళ్ళతోనే సమావేశం కట్టాము. ఇక్కడ 3 గుళ్ళు కట్టాము, శివాలయ రామాలయం శివాలయం ఆంజనేయం. 3 గుళ్ళు కట్టాక వాళ్ళు మేము విగ్రహాలు తెచ్చాము. తెచ్చినప్పుడు వాళ్ళే తెచ్చిండ్రు, లోపల వాళ్ళే వచ్చిండ్రు, వాళ్ళే తెచ్చిండ్రు, వాళ్ళే నీళ్ళు పెట్టిండ్రు. విగ్రహ స్థాపనప్పుడు అంతా వాళ్ళే యజ్ఞాల కాడ వాళ్ళే కూర్చున్నారు. రాజకీయ కక్ష తీసుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని వాడుతున్నారు. మేము ఇప్పుడు ఎవరిని వద్దట్లేదు. ఇంకో ఇంత వీళ్ళందరూ లేరా ఇప్పుడు? వద్దన్నమా ఎవరన్నా? ఎవరిని వద్దన్నమా? గుడి ఈడైనా గుడి ఆడైనా మన ఊళ్ళో వద్దంటే వేరే ఊళ్ళో పోయి మొక్కమా, వేరే ఊరికి పోమా, అంతే. ఎక్కడైనా లేదు కుల వివక్ష అనేదే లేదు ఇక్కడ. వాళ్ళు బేకంగా అరాజకం చేయాలని చెప్పి చేస్తున్నారు, కుల వివక్ష లేదు ఇక్కడ. రాజకీయ నాయకుల ఏం ఆడుతున్నారు, అది ఏం చేస్తున్నారు, వాళ్ళకి లోపల ఇంకోటి మాట్లాడేటోళ్ళు ఉంటే ధైర్యంగా బాధాపుతో వచ్చి ముఖానికి వచ్చి మాట్లాడాలి, 10 మందిలో కూర్చొని మాట్లాడాలి. దాపు నుండి చేసుకోమేంది ఇది? ఎవరిని రెచ్చగొట్టి ఎవరిని పంపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మేము కూడా ఇప్పుడు వాళ్ళు పొద్దుగాల 30 మంది వచ్చారు, మేము కూడా మాకు కూడా ఎరుకుని మేము 50 మంది 60 మంది తయారవుతారు. అప్పుడు ఎంత కొట్లాట అవుతుంది?